సాతాను నన్ను శోధించెను. గురి యొద్దకే నేను పరుగెత్తుచుండగా గురి పెట్టి సాతాను నన్ను శోధించెను. నా హీన స్థితిలో ఆదరణ నీవై, నా దీన స్థితిలో ఓదార్పు నీవై, నా హీన స్థితిలో ఆదరణ నీవై, నా దీన స్థితిలో ఓదార్పు నీవై, నడిపించుచున్నావా నా యేసు దైవమా, నడిపించుచున్నావా నా యేసు దైవమా, నా ప్రాణమా. గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో ఆదరించువారు లేక అనాథని ఉండగా, గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో ఆదరించువారు లేక అనాథని ఉండగా, నా మంచి వైద్యుడిలా. నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ వాక్యాన్ని వీక్షించి ప్రార్థన రిక్వెస్ట్లు పంపుచున్న ప్రియ బిడ్డలందరికీ దేవుని కృప కాపుదల ఎలవెల్ల తోడైంది, సంస్థ క్షేమాభివృద్ధిని దయచేయును గాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రతి అక్కరత దేవుడు తీర్చబడలాగిన, ప్రతి అవసరత తీర్చబడటమే కాదు, ప్రతి సమస్య నుంచి ప్రతి వ్యాధి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు. అలానే చేరవచ్చిన బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ప్రార్థన ఎన్ని విధాలుగా చేశారు, బైబిల్ గ్రంథంలో భక్తులు ప్రార్థన ఎన్ని రకాలుగా చేశారు, ప్రార్థన మీకు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఏ విధంగా ప్రార్థనలు చేసి ఏ ప్రార్థన ద్వారా ఎలాంటి మేలు పొందుకున్నారు భక్తులు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని మాటలు చెప్తాను, తర్వాత వచ్చే వారం కొన్ని చెప్పుకున్నాను. ఈరోజు నేను చెప్తుంది ఒక మాట, కొన్ని చెప్తా. ఒకటి కొన్ని చెప్పి వాటిలో ఒకటి చెప్తా. ఒకటి చేతులు ఎత్తి ప్రార్థన చేశాను, 2 కన్నీటి ప్రార్థన అనుభవం నడిపించబడ్డాను, 3 నడుస్తూ ప్రార్థన చేశాను, 4 మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేశాను, 5 సాష్టాంగపడి ప్రార్థన చేశాను. ఇట్లా అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. వాటిలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న ప్రార్థన ఏంటంటే చేతులెత్తి ప్రార్థన చేయటం. ఏంటంటే అది చేతులెత్తి ప్రార్థన చేస్తే కొంతమంది అంటారు బాగా జ్ఞానం లేని ఈ లోక జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు అంటారు చేయటంటే ప్రార్థన చేస్తారు. అది కరెక్ట్ కాదు. చేతులు ఎవరి వైపు ఎత్తాలా? దేవుని వైపు ఎత్తినప్పుడు నీ ముఖం ఎట్టుండాలా? దేవుడు ఎట్టున్నాడు అట్టే ఉండాలి కదా. నువ్వు ఎట్టుండే ఎట్టన్నావు ఏంటది? నీ హెడ్ దేవుని వైపు చూడాలి, లోకం వైపు, లోకాశల వైపు. ఈ చేతులెత్తి ఇలా ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో నేను చాలా మేలు పొందుతున్నాను. ఇలా వెళ్ళిపోయి బైక్ వేసుకుని స్కూటర్ వేసుకుని ఆ రోజుల్లో, ఇప్పుడైతే కాదు, వెళ్ళి ఇంకా ఆకాశం వైపు చూస్తూ, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదం. అందుకే ఒక పాటలో కూడా ఈ భూమిని పాదపీఠం అని కూడా నేను ఒక పాటలో దేవుడు రాయించాను. అందుకనే క్రైస్తవుడు ప్రార్థన చేసే విధానం ఏంటంటే కనుమూసే ప్రార్థన చేస్తేనే కరెక్ట్ అనుకుంటారు చాలా మంది.
కళ్ళు ఎందుకు మూయమని పాస్టర్ గారు లేకపోతే ప్రవక్తలు లేకపోతే దైవ జనులు భక్తులు చెప్తారంటే, కళ్ళు మూయటం వల్ల లోకంలో దేని మనకు కనపడదు. ఇక దేవుడే కనపడతాడు. మన ఆత్మీయ నేత్రం చేసి తెరుచుకొని ప్రార్థిస్తున్నాం. లేదు, ప్రార్థన చేసే సమయం నిజంగా ఈ కన్నులు తెరిచినా నేను చూసిన దేవుని మాత్రమే తప్ప లోకాన్ని కాదు అనుకుని చేసే ప్రార్థన లేదు. అందుకే మనం ఎలా ఉండాలి అంటే, ఎలాంటి ప్రార్థన మనం చేయాలి అంటే, చేతులెత్తి ఎవరి వైపు అట? దేవుని వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేస్తే మనకు అసాధ్యమైనది ఏది సమస్తం సాధ్యమే. అమాలేకీలతో భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలు. అమాలేకీలతో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అమాలేకీలు గొప్ప సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించాలని వచ్చినప్పుడు ఈ ఓడించుట కొరకు వాళ్ళు రెఫీదీములోకి వచ్చి కూర్చున్నారట. అక్కడికి ఇశ్రాయేలు ప్రజల్ని యెహోషువ నాయకత్వంలో మోషే అన్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను కొండ శిఖరాగ్రమున నా కర్ర తీసుకుని వెళ్ళి దేవునికి మొరపెడతాను అన్నాడు. అద్భుతాలు చేసే కర్ర కదా. ఐదు దేశంలో ధూళి కొట్టగానే దుమ్మునట్లు అనగానే ఆ ధూళి ఏమైందట, ఆకాశంలోకి వెళ్ళి పేరుగా మారింది. ఆ కర్రే కప్పల్ని సృష్టిస్తారు, ఆ కర్రే పావుగా మార్చేది, ఆ కర్రే నీటిని రక్తంగా మార్చేస్తున్నారు, ఆ కర్రే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ కర్రే పట్టుకుని వెళ్ళారు. వెళ్ళిపోయి వెంట ఇద్దరు మనుషులను కూడా తీసుకెళ్ళారు. ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడు, యెహోషువకేమో యుద్ధం చేయమని చెప్పాడు. గమనించండి దేవుని పిల్లలు, నేను ఈ యొక్క ఉదయకాలం చెప్పేది ఏంటంటే, శత్రువు బలంగా వస్తాడు మన దగ్గరికి. బలంగా అంటే మనల్ని భయభ్రాంతులకు గురి చేసే రీతిలో వస్తాడు శత్రువు ఎప్పుడు కూడా. నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి శత్రువు ఎప్పుడైనా సరే నిన్ను భయభ్రాంతులకు గురి చేసే రీతిలో వస్తాడు. అంటే అన్ని రకాల కోణాలు, అన్ని ఏదంటారు కదా, దిగ్బంధన చేసినట్టు, అన్ని కూడా దిగ్బంధన చేసినట్టు, అన్ని ద్వారాలు మూయబడినట్టు, ఇక అసలు నీకు ద్వారం అనేది తెరవబడే ద్వారం ఒక్కటి కూడా లేదు అన్నట్టు, ఇక ఈ జీవితానికి ఇదే ముగింపేమో, ఇక అయిపోయింది నా జీవితం అనుకునే రీతిలో అపవాది నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తాడు కొన్ని విషయాల్లో. అంతేకాదు ఇక నీకు ఏ మాత్రం జైలు కూడా లేదు, నీ శక్తి సరిపోదు అన్నట్టుగా చేస్తాడు. ఎలా? ఆర్థికంగా అంతే, మానసికంగా అంతే, శారీరకంగా అంతే, అన్ని విషయాల్లో కూడా మనం బలం పొందుకోలేం. శత్రు బలం అధికమైనప్పుడు శత్రువును ఓడించాలంటే శత్రువు కన్నా మించిన బలం మనకు అవసరమే. ఒక శత్రువును ఓడించాలంటే, శత్రువును తుదముట్టించాలంటే, శత్రు సైన్యం, శత్రు బలం ఎంత ఉందో ఆ బలాన్ని మించిన బలాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు శత్రువును ఓడించగలుగుతాం. శత్రువు బలాన్ని మించిన బలం ఎవరి దగ్గర ఉంటుందంటే మనం నమ్ముకున్న దేవుడి దగ్గర ఉంటుంది. శత్రు బలాన్ని మించిన బలం దేవుడి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ దేవుని ఆశ్రయించాలి. కాబట్టి కొండ శిఖరాగ్రమణకు నేను చేరుకుంటానన్నాడు మోషే యెహోషువతో. నువ్వైతే యుద్ధం చేయి, అమాలేకీయులతో యుద్ధం నువ్వు చేయి. నేనేం చేస్తాను తెలుసా? దేవునికి మొరపెడతా, దేవునికి ప్రార్థన చేస్తా, దేవుని సముఖానికి వెళ్తా. ఎందుకు అంటే జయకరమైన ఒక జీవితం కొరకు. అంటే చాలా మంది దీంట్లో మీరు గమనించాలి, శరీరానుసారమైన పోరాటం యెహోషువ చేస్తే ఆత్మానుసారమైన పోరాటం మోషే చేస్తున్నాడు. ఇక్కడ ఆత్మానుసారమైన పోరాటం మోషే చేస్తున్నాడు. ఆత్మానుసారమైన విజయం కొరకు మోషే ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి. ఆ చేతులెత్తి తన ముఖాన్ని దేవుని వైపు చూపిస్తూ ఈ రెండు చేతులు ఇలా ఎత్తి విజయం కొరకు మోషే ప్రార్థన చేస్తుంటే అమాలేకులు పారిపోతున్నారట. చేతులు నెప్పు పుట్టిపోతున్నాయి. కిందకి దించగానే మళ్ళా అమాలేకులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఓడిస్తున్నారట. మళ్ళా చేతులు పైకెత్తగానే మళ్ళా విజయం దయచేయబడుతుంది ఇశ్రాయేలు ప్రజలకి. అమాలేకులు ఓడిపోతూ పారిపోతున్నారట. మోషేకి చేతులు కింద దించితేనేమో అపజయం, చేతులు పైకెత్తితేనేమో
నిశ్చయ జీవితం. నీ చేతులు ఎప్పుడన్నా పైకెత్తుతున్నావు? ఈ మధ్య ప్రార్థన చేసేటప్పుడు నీ 2 చేతులు అలా పైకెత్తి ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ 2 చేతులు జోడించి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయమని ఎందుకంటారు తెలుసా సేవకులు? నువ్వు సరెండర్ అయిపోతున్నావు దేవునికే. మనం చూస్తాం కదా టీవీ సీరియల్లో, సినిమాల్లో గత అనుభవాలు, పాత అనుభవాలు, దేవుళ్ళకి రాకముందు కొన్ని అనుభవాలు ఉంటాయి కదా. ఆ అనుభవాల్లో వెనకాల నుంచి ఎవడన్నా పిస్టల్ తీసుకొని వచ్చి హ్యాండ్స్ అప్ అని ఏం చేస్తారు? 2 చేతులు అంటే అర్థం ఏంటి? అది మరి చెప్పారా? సినిమాలు బాగా చూస్తున్నారు అయితే. సరే ఏమో గత అనుభవంలో గుర్తులు మీకుండా వచ్చామో, పిస్టల్ చూపితే ఎవరాలా? సరెండర్ అంటే 2 చేతులు చేతులు పైకి ఎత్తుకుని సరెండర్ అయిపోయాను బాబు అంటాం కదా, నేను నీకు లోపడుతున్నానయ్యా అని. ఇక్కడ మోషే 2 చేతులు ఏం చేశాడట? పైకెత్తాడు, దేవుని వైపు తిప్పాడు ఆ చేతులు. నేను సరెండర్ అయిపోతున్నా ప్రభువా, నా గొప్ప విజయాన్ని దయచేయి, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని దయచేయి. 17వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనం నుంచి. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషేతో పాటు ఎంతమంది ఎక్కారట? అహరోను హూరులు వెళ్ళి మోషేతో పాటు సహకారులుగా వెళ్ళి నిలబడితే గమనించారు, కొండ కింద యుద్ధం జరుగుతుంది. కొండ శిఖరం మీద మోషే ప్రార్థన చేస్తున్నాడు. కొండ అంటే అర్థం ఏంటంటే, బైబిల్ బేసిక్ వర్డ్ కొండ అనగా బలము, శక్తివంతమైనది, కదిలింపబడలేనిది అని అర్థం. అంటే ఈ కొండ మీద కదిలించబడలేని దానికి గుర్తుగా ఏం కనబడుతుందంటే కొండ. ఆ కొండ మీద ఏం జరుగుతుందట? ప్రార్థన. కొండ కింద ఏం జరుగుతుందట? యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కొండ మీద ఎవరున్నారు? నిజంగా 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు గుర్తుగా 3 ఉన్నారు. ఆ 3 ఏం చేస్తున్నారంటే, వారిలో తండ్రి పాత్ర పోషించే మోషయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంట? తండ్రి ఏం చెప్తున్నాడు మనకి? అందుకే యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి మీరేం చేస్తున్నారు మీరు అంటే, తండ్రిని తలుచుకోకుండా ప్రభు వారు ప్రార్థన చేయాల. ఇలానే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక చేతి వైపేమో అహరోను, ఇంకొక చేతి వైపేమో హూరు, ఇద్దరు ఉన్నారు. ఒక చేతి వైపేమో అహరోను ఉన్నాడు యాజకుడు, మరో చేతి వైపు హూరు ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే 2 చేతులు పట్టుకున్నారు, చేతులు తెచ్చుకున్నారు. ఇలా కాదని చెప్పి తగిన రాయి తీసుకొచ్చి పెట్టారు కూర్చోడానికి. తర్వాత అది వేరే విషయం. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ ప్రార్థన ఒక గొప్ప విజయాన్ని ఇచ్చింది. అక్కడ చేతులెత్తి ప్రార్థించడంలో గొప్ప విజయం ఉంటుంది. దేని మీద విజయం ఉంటుందంటే, శత్రువు మీద విజయాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకో. చేతులెత్తి ప్రార్థన చేసేది గొప్ప విజయం. సాష్టాంగ ప్రార్థన చేసేది దేవుని సముఖంలో సమస్తము చూడగలుగుతాము. దేవుని యొక్క ఆత్మీయ దర్శనాన్ని పొందుకుంటాం. కావలసిన ఈవులని కూడా దయచేయబడతాయి. అది వేరే విషయం. సాష్టాంగ నమస్కారం చేస్తూ సాష్టాంగ ప్రార్థన చేసేది వేరు, మోకాళ్ళ అనుభవం ప్రార్థన వేరు. కానీ ఇక్కడ చేతులెత్తే ప్రార్థన అనుభవం ఏంటంటే గొప్ప విజయానికి గుర్తది. చేతులు హ్యాండ్స్ సరెండర్ అయిపోవటం వల్ల దేవుని బలం అలా ఇశ్రాయేలు ప్రజల మీద దిగి వచ్చింది. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ సంఘం కోసం, నీ కోసం నీ చేతులు 2 పైకెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, క్రీస్తు నామమును బట్టి దేవుని యొక్క బలం నీ మీదకి అలా దిగి వస్తుంది. ఎప్పుడైతే దేవుని బలం, దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించి ఉంటుందో అప్పుడు శత్రువు ఓటమి పాలై పరుగులెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే శత్రువు ఓడిపోవాలంటే నువ్వేం చేయాలా?
దీంట్లో సాతాను శోధన అండి. చాలా మంది అక్కలు చెప్తారు, ఏంటమ్మా అలా ఉంటే భయంకరమైన శోధన అనుభవిస్తున్నారు కదా. భయంకరమైన శోధన అనుభవిస్తున్నా నా ప్రియ సహోదరి, ఆ శోధనలో నీకు జయం కావాలంటే నీ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ చేతులు ఎత్తి ప్రార్థన చేసే చేతులు ఎలా ఉండాలి తెలుసా? 1 తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో అద్భుతమైన సందేశం ఇచ్చాడు. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడేమని రాయబడి చూద్దాం. కోపం సంశయము లేని వారై ఏం చేతులు అంటాయి? పురుషులు ఎలాంటి చేతులు అంటాయి? అంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయకపోతే, ఎలాంటి చేతులు పెడితే అలాంటి చేతులతో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు కదా. ఎందుకు ఇక్కడ పవిత్రమైన చేతులు అంటే పాపము చేయని చేతులై ఉండాలి మన చేతులు. దేవుడు గొప్ప విజయాన్ని మనకు దయచేయబడాలి అని అంటే, అది స్త్రీ అయినా పురుషులైనా సరే, ఓ గొప్ప విజయం మనం చూడాలి అని అంటే, మన బ్రతుకులో గొప్ప విజయాన్ని మనం విజయ కేంద్రాన్ని ఎగరవేయాలంటే, అపవాదిని లేక మన శత్రువును అణిచివేసే శక్తిమంతులుగా మనం మార్చివేయబడాలి అంటే, గొప్ప విజయాన్ని రుచి చూడాలంటే, శత్రువుని ఎదురు నుంచి పారిపోవాలంటే నీ చేతులు ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన చేతులతో నీ 2 చేతులు అలా పైకెత్తి ప్రార్థన చేయి. దేవుని బలం అలా దిగి వస్తుంది. ఎప్పుడైతే దేవుని బలం దిగి వచ్చిందో అమాలేకీయులు పారిపోవడం ప్రారంభించారు. అమాలేకీయుల రాజుని, అమాలేకీయుల ప్రజల్ని హతమందించారు. ప్రార్థన గొప్ప విజయాన్ని ఇచ్చింది. నీ కుటుంబంలో ఏ విషయంలో నీకు విజయం కలగటల్లా, దేని విషయంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావు అంటే చాలా మంది లెక్కేసుకోవచ్చు. చేతులు ఎత్తి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆ చేతులు ఎంతమంది చేతులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాయి? గమనించినట్లయితే రోజు ఈ చేతులతో ఎన్ని పాపాలు చేస్తాము? చేతులతో ఏం పాపం చేస్తాం? బహుశా అబద్ధంతో, మోసంతో ఏదైనా పుచ్చుకునేది కూడా పాపమే. అబద్ధమైన రాతలు కూడా పాపమే. అపవిత్రమైనది భుజించడం కూడా, అపవిత్రమైనది ముట్టుకోవడం కూడా పాపమే. అలాంటప్పుడు దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు? అపవిత్రమైనవి, దేవునికి అయిష్టమైనవి, వాటిని ముట్టుకొని నువ్వు ప్రార్థన చేసి, దేవా నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లా అని నువ్వంటే, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి తెలుసా? పౌలు చెప్తున్నాడు తన ఆత్మీయ కుమారుడికి, నేను చేతులు పవిత్రపరచుకొని ప్రార్థన చేయి. ఏం చేయాలా? పవిత్రమైన చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు? విజయం నీ సొంతం కాదు, చూద్దాం. ఛాలెంజ్ తీసుకోవాలి ప్రార్థన అనేది. ప్రార్థన చేస్తున్నాం అంటే చేస్తున్నాం కాదు, ఛాలెంజ్ ప్రేయర్ ఉండాలి మనలో. ఛాలెంజ్ ప్రేయర్ ఉండాలంటే, మనలో అలాంటి ఛాలెంజింగ్ ఉండాలంటే మన చేతులు పవిత్రమైనవి, మన చేతులు పరిశుద్ధమైనవి ఉండాలి. 2వ మాట, నెహెమ్యా గ్రంథంలో ఈ చేతులెత్తి ప్రార్థన చేయటం వల్ల కలిగేది ఏంటో తెలుసా? ఆత్మీయ బలం, ఆత్మానుసారమైన ఆనందం. 8వ అధ్యాయం 6 నుంచి 12 వచ్చిన రాయబడిన మాటలు. అది ఇంటికి చదువుకోండి. కీర్తన గ్రంథం, నెహెమ్యా గ్రంథం 8, 6, 12 ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఆత్మానుసారమైన బలం వస్తుంది, ఆత్మానుసారమైన ఆనందం వస్తుంది. తర్వాత కీర్తన గ్రంథం 141, 2, 5 చూడండి ఒకసారి. 141, 2వ వచనం 5వ వచనం వరకు అక్కడేమంటాడు తెలుసా? పాపము చేయకుండా నీతిని బట్టి నీ అభిషేకం నా మీద కృమ్మరించు ప్రభా అనే రీతిలో ఉంటుంది అక్కడ ప్రార్థన విజ్ఞాపన. అంటే మనము చేతులు పవిత్రపరచుకొని దేవుని వైపు తిప్పి మనం చేసే ప్రార్థన వల్ల మనకు కలిగే మేలు ఎలాంటి తెలుసా? మొట్టమొదట శత్రువు మీద గొప్ప విజయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6, 12 ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ రాయబడింది ఆత్మానుసారమైన ఒక బలము, ఆనందం అక్కడ కనబడుతుంది. దాని సారాంశం అంతా కూడా అదే. ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల మరొక మాట ఏంటంటే, దావీదు 141 మనం చదువుకున్నాం కదా, 2, 5 వచనాల్లో పాపము చేయకుండానట్లు నా చేతులు పవిత్రపరచుము, అంతేకాదు నీతియుక్తమైన క్రియలను బట్టి చేతులెత్తి ఆయన ప్రార్థన చేస్తూ
నీతియుక్తమైన క్రియలను బట్టి నా శత్రువుని అణిచివేసి నీ యొక్క అభిషేకం నా మీద కుమ్మరించుము. మీ అందరికి షార్ట్ కట్ లో చెప్తున్నా ఇప్పుడు చెప్పిన మెసేజ్. ఒకటి, చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని బలం వస్తుంది, శత్రువు మీద జయం వస్తుంది. ఎందుక దేవుని యొక్క బలము, శత్రువు మీద విజయం. రెండవది, ఆ చేతులెత్తును ప్రార్థన చేసుకొని బలాన్ని, విజయాన్ని పొందుకోవాలంటే నీ చేతులు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలట? పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. మూడవ మాట మనం చదువుకున్నాం, నెహెమ్యా గ్రంథం, బలము ఆనందం. చెప్పండి, బలము ఆనందం. నాలుగో మాట కీర్తనకారుడు అంటున్నాడు, నీతిని బట్టి దేవుని యొక్క అభిషేకం కోసం ప్రార్థన చేస్తాను. పాపం నాకు అంటకూడదు ప్రభువా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా పవిత్రతను బట్టి నీ అభిషేకం నా మీద కుమ్మరించు. 4 మాటలు నేను నేర్పాను. చేతులెత్తి ప్రార్థన చేయటంలో చాలా ఉన్నాయి, కానీ ఒక 4 మాటలు మీకు నేర్పా. ఒకటే గుర్తుంచుకోండి, మీ చేతులు పరిశుద్ధంగా ఉంచుకోండి, ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో అపవాది గలిబిలి చేస్తుందా? నీ జీవితాన్ని పాడు చేస్తుందా? నీ వ్యాపారాన్ని పాడు చేస్తుందా? నీ బిడ్డలను పాడు చేస్తుందా? నిరంతరం అపజయం, 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 అపజయమే జీవితమా? జయము లేదా? ఈరోజు నీ చేతులు పరిశుద్ధంగా. అందుకే కొంతమంది ముస్లిం సోదరులు ఏం చేస్తారు తెలుసా? కాళ్ళు, చేతులు ఒక్కొట్ల కడుక్కొని వెళ్ళిపోయి అలా సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి చేతులు అట్లా ప్రార్థన చేస్తారు. కారణం ఏంటంటే, ఆ చేతులు ఎందుకు కడుగుతారంటే, ఎందుకు చేతులు ప్రార్థన చేయాలి అంటే, చేతులు పరిశుద్ధపరచుకొని ప్రార్థన చేయటం వల్ల ఒక గొప్ప విజయం. అలా పరిశుద్ధపరచుకున్న చేతులు ఇంకా పాపం అంటకూడదు, అభిషేకం మాత్రమే పొందుకోవడం ఆత్మీయానుసారమైన చిన్న గుర్తు. ఇంకోటి ఏంటంటే, ఇలా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలంటే బలముతో నింపబడాలి, ఆనందంతో నడవబడాలి. అంటే చేతులెత్తి ప్రార్థన చేయటం వల్ల బైబిల్ గ్రంథం బేస్ చేసుకొని ఎన్నో రకాల మేళ్ళు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. చాలా మంది కుటుంబాలు ఇదే సమస్య. చిన్నోడు మాట ఎట్లా, పెద్దోడు మాట ఎట్లా, చిన్నల్లుడు మాట ఎట్లా, పెద్దల్లుడు మాట ఎట్లా, చిన్న కొడుకు మాట ఎట్లా, పెద్ద కూతురు మాట ఎట్లా, చిన్న కూతురు అసలు మాట ఎట్లా, అసలు ఈయనే మాట ఎట్లేదండి. ఇంటూ దెయ్యాల సంత అయిపోయింది మా ఇల్లు అంతా కూడా. ఎందుకు అయిపోయింది? ఆ జయాన్ని పొందుకోవాలా? దెయ్యాల మీద విజయం నీకు వద్దా? దెయ్యాల మీద విజయం కావాలంటే మొట్టమొదట నీ చేతులు శుభ్రం చేసుకొని మోషే వలే శిఖరాగ్రమున, ఎక్కడంటే ప్రార్థన చేసింది? కొండ శిఖరాగ్రమున ప్రార్థన చేశాడు. అంటే ఎత్తైన ప్రదేశంలో ప్రార్థన చేశాడు. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే బాగా హై రేంజ్ లో ఉండాలి. మనం చేసే ప్రార్థన బలమైన ప్రార్థన అనుభవం లోతుల్లో నడిపించబడాలి. అప్పుడే గొప్ప విజయం మనకు వస్తుంది. నీ చేతులు శుభ్రం చేసుకో, ప్రార్థన చేయి. అమాలేకీయుల వంటి శత్రు సైన్యము నీ ఇంటిలో చొరబడి, నీ ఒంటిలో చొరబడి, నీ బిడ్డల్లో చొరబడి, నీ భర్తలో, నీ భార్యలలో, నీ ఫ్యామిలీలో చొరబడి చేస్తున్న ప్రతి గలిబిలి పోవాలంటే నీ చేతులు శుభ్రం. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మరొక మాట ఏంటంటే, పాపం అనేది నాకు అంటకూడదు. ఏం కావాలంటే నీ అభిషేకం మాత్రమే కావాలని ప్రార్థన చేయాలి. ఒకటి, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామంటే జయము కావాలి. ఆ చేతులు ఎత్తబోయే ముందు మన చేతులు పరిశుద్ధపరచుకోవాలి. జయ జీవితం కోసం చేతులు పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని దేవుని తట్టు తిరిగి ఆ శిఖరాగ్రమును ఏ రీతిలో మోషే ప్రార్థన చేస్తాడో అలా ప్రార్థన చేసి శత్రువుని అణిచివేసే శక్తి సంపన్నుడుగా నీవు ఉంటావు. దాని తర్వాత ఏ పాపం అంటకూడదు, కానీ అభిషేకం మాత్రం నా మీద కుమ్మరించు. నెహెమ్యా గ్రంథంలో రాయబడినట్టు బలమును ఆనందమును నాకు దయచేయమన్నాడు. చాలా మంది ముఖాలు మాడి చెక్కల్లాగా మాడిపోతాయి 4 రోజులకి. ఈ రోజు ఉన్న ఆనందం రేపు పొద్దున ఉన్నదా? నీదైనా నాదైనా కదా. మీ అందరికంటే నాది బాగా మాడిపోయింది. అసలు ఎప్పుడు ముఖంలో నవ్వే ఉండదు కదా. కొంతమంది ముఖాలు చూస్తుంటే ఎప్పుడు శివన పారాడినట్టే ఉంటాయి. ఆయన ఎందుకు అట్లా ఉంటాడు? అది ముఖం అంతేరా, వాడి గురించి పరుచుకోబాకను అంటాడు పక్కనోడు. అదే ఒకటి చెప్తారు సామెత ఒకటి కథలో. అరే, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి ఇది, కొంతమంది చూస్తే ఏంది పెడతాం కొడతాం అంటారు.
కొంతమందిని కొడతారంట, కొంతమందినేమో పెడతారు. ఏందండి అని అందరూ పెట్టవచ్చు కదా, పట్టకపోతే మధుబాబు అంతేనా చెప్పండి. కానీ కొంతమంది అక్కాయల ముఖం చూస్తుంటే ఎంత చిరునవ్వుతో ఉంటారో ఇంట్లో, బయటకు రాగానే అంత పీడు ముఖాలు అయిపోతాయి. ఎందుకు దిగి అరే నీకు ఆనందం లేదా? ఒకటి చెప్తా, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయట్లేదు. నీలో సంతోషం లేదా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయట్లేదు. ఆత్మానుసారమైన బలము నీలో లేదా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయట్లేదు. నేను చేస్తున్న పాస్టర్ గారు ఏంటి నువ్వు మాట్లాడాలంటే, అట్లాగైతే నీ చేతులు పరిశుద్ధంగా లేవు, అలాగైతే నీ చేతులు పరిశుద్ధంగా లేవు. పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే మోషే పొందుకున్న విజయం, ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్న విజయం, యెహోషువ సాధించిన విజయం, దేవుని కృప వారిని ఆవరించిందని కల్లాల ఎత్తులో కనపడుతుందో, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో గొప్ప గొప్ప విజయాలు చూడాలంటే చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకో. ఆ చేతులెత్తి ప్రార్థించడానికి ముందు నువ్వు చేతులు ఏం చేయాలా? దొంగ పనులు చేయబాక చేతులు దిగ, మోస పనులు పాలిబాగుసులో ఒక షేక్ హ్యాండ్లు ఇచ్చి, కొంతమంది షేక్ హ్యాండ్ ఎందుకు తెలుసా? ఇటు దొంగోడు లేకపోయింది, అది నాకు అంటుకుని ఓ పాస్టర్ గారు స్టేజ్ మీద అందరికీ చెప్పి మెసేజ్ చెప్పిన తర్వాత అందరూ షేక్ హ్యాండ్ ఎత్తంటే ముందు ఎక్కేటప్పుడు ఇచ్చా, ఈ షేక్ హ్యాండ్ ఎక్కేస్తాడు లెఫ్ట్ హ్యాండ్, ఇదేంది లెఫ్ట్ హ్యాండ్ ఎత్తున్నా. మళ్ళీ దిగేటప్పుడు మెసేజ్ చెప్పి దిగేటప్పుడు మళ్ళీ నేను ఎత్తాను అందరితో పాటు ఆయన దగ్గర అని మళ్ళీ ఇది ఎత్తాడు. ఏ రోగం వచ్చింది ఆ చేతికి అన్నా? కుడి చేతికి ఏ రోగం వచ్చింది సార్ అన్న. ఎప్పుడు వచ్చింది రోగం అన్నా? అదేం లేదా, మరి ఆ చేయకుండా ఇది ఇస్తున్నాయింది అంటే మీ దగ్గర ఏదో ఉందో మొత్తాన్ని కదా, అంతే కదా. ఎవడన్నా కుడి చేతి కుడి చేస్తాడు, ఎవడా లేకపోతే ఇవ్వకుండా ఉండాలా? నువ్వు ఇది ఇవ్వకుండా ఇది ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి అన్న? నువ్వు వ్యతిరేకమే కదా దేవునికే అన్న. నాకు భయమా? మనకు భయం కాదమ్మా, అమ్మ మొహాన్ని అంటాం కదా ఏమన్నా అనేసి, అంతే కదా కుమారు, మొహట్లేదు మరి మొహం తప్ప మాడిపోయింది అయ్యగారిని. సో మీరు కూడా ఆనందంతో, సంతోషంతో, బలవంతులుగా ఆత్మీయ అభిషేకాన్ని పొందుకుని విజయాలు కూర్చోడాలంటే మీ చేతులు పరిశుద్ధపరచుకోండి. మీ చేతులు పరిశుద్ధపరచుకోండి. దేవుని ఆరాధించే మనసు ఉంది అంటే ఆ మనసు, ఆ హృదయం కూడా పరిశుద్ధపరచబడింది. అంటే చేతులు పరిశుద్ధపరచుకున్నవాడు హృదయాన్ని కూడా పరిశుద్ధపరచుకుంటాడు. ఆ హృదయం పరిశుద్ధమైంది కాబట్టే దేవుని సన్నిధికి వెళతాడు. ఆ హృదయంలో దేవునికి చోటు ఉంది కాబట్టే దేవుని సన్నిధికి వెళతాడు, ప్రార్థిస్తాడు, అభిషేకాన్ని పొందుకుంటాడు, బలాన్ని పొందుకుంటాడు, ఆనందాన్ని పొందుకుంటాడు, గొప్ప విజయాన్ని కూడా. అటువంటి విజయాలు ఎన్నో దేవుడు మీ అందరికి కలుగు చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు అన్ని ఓటమలే, అపజయమే, జయం లేదు అనుకున్న వాళ్ళు నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీకు జయ జీవితాన్ని ఇచ్చుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. మా జీవితంలో ఇప్పటి వరకు కూడా అపజయం, ఎటు చూసిన ఓటమి ప్రభా, జయము లేదు. మా చేతులు శుద్ధి చేసుకుంటా పూర్వకంగా నిన్ను ఆదరించడానికి ప్రభా, నీ సన్నిధిలో చేరి సాగిన పడట, నీ శరణంలో వచ్చి నిన్ను వేడుకోవడానికి, నీ ఆదరణ పొందుకోవడానికి ఈ సముద్రానికి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. సహాయం దయచేయండి. మా ప్రార్థనలు కూడా ఆలోచించండి. మా అపజయములు చూసి, మా ఓటములను చూసి శత్రువు ఎంతో హేళన చేయించున్నాడు. శత్రువు దమన పళ్ళు రాలిపోయేటట్టు విజయాన్ని మాకు దయచేయండి. ఎంత పడిన ఈ చేతులకు విజయాన్ని దయచేయండి. నూతన ఆశీర్వాదాలతో నింపమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మరొక పర్యాయము మనము ఇంకా కొన్ని ప్రార్థన విధానాలు నేర్చుకుంటాం. ఒకటి, సాగిలు పడి ప్రార్థించుట, మోకరించి ప్రార్థించుట, కన్నీటి అనుభవంతో ప్రార్థించుట, మూలుగ శబ్దంతో ప్రార్థించుట, నడుస్తూ ప్రార్థించుట, అన్నిటి గురించి నేర్చుకున్నాం. ప్రార్థనలో ఏకీభవితం. కొంతమంది అనుకుంటారు ప్రార్థన అంటే మోకాళ్ళు ఉంచితేనే ప్రార్థన. ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి.
ప్రార్థన నేర్చుకోవాలి, మనం కూడా అలానే చేయాలి. గొప్ప గొప్ప విజయాలు చూడాలి. అందరు దేవుడు దీవించుగాక. ఆమేన్.